నేను చెప్పిన మాట మీకు నచ్చదు, కానీ విని జీవితంలో అవపోసన చేసుకోండి. ఒక ముగ్గురు ఒక దగ్గర పనిచేస్తున్నారు. ఏంటంటే రాళ్ళు కొట్టుకుంటూ ఆ రాళ్ళని కొట్టి ఒక తయారు చేస్తున్నారు. ఏదో తయారు చేస్తుంటే అక్కడ ఒక బాటసారి వచ్చి ఆయన అంటున్నాడు, ఏమిటయ్యా ఏం చేస్తున్నారు అన్నాడు. అంటే మొదటి ఆయన అన్నాడు, ఏంటయ్యా నీ కళ్ళు కనబడట్లేదా, గుడ్డివాడివా అన్నాడు. రెండో వాడికి అడిగా, ఏంటయ్యా నువ్వేం చేస్తున్నావు అంటే, ఏంటో కొత్త తిప్పల కోసం పనిచేస్తున్నాము, కష్టపడుతున్నాము అన్నాడు. అదే ప్రశ్న మూడో వారికి ప్రశ్న వేస్తే మూడో వాడు అన్నాడు, అయ్యా ఇక్కడ గుడి నిర్మాణం అవుతుంది, ఆ గుడి కోసం మేము రాళ్ళు కొడుతున్నాము, మేము భగవంతుడికి సేవ చేసుకుంటాము అన్నాడు. అనగానే ఆ పెద్ద మనిషి ఆ మూడో వ్యక్తి మీద భుజం మీద చేయి వేసి కొంచెం డబ్బులు ఇచ్చి చాలా బాగా పనిచేయండి అయ్యా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే దీంట్లో అర్థం ఏమిటంటే ముగ్గురు చేస్తున్నటువంటి పని ఒకటే, కానీ దాన్ని చెప్పే విధానంలో వేరువేరుగా ఉంది. అంటే మనం ఏం పని చేస్తున్నామో దానికి గౌరవం ఇచ్చుకుంటూ మాట్లాడితే దానివల్ల ఎదుటివాడికి సంతోషంగా ఉంటుంది, మీకు సంతోషంగా ఉంటుంది. కాబట్టి మాట నోట్లోంచి వచ్చేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. దీనివల్ల ఆర్థిక సాయము, గౌరవం రెండూ దొరుకుతాయి. కాబట్టి ఇది జీవితంలో అవపోసన చేసుకోండి. శుభం.